వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీలో ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ పుట్టినరోజు వేడుకలు పెద్దకోట పంచాయతీలో టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ జన్మదిన వేడుకలకు టీడీపీ సీనియర్ కార్యకర్త జంపరంగి దేముడు, కొట్టంగూడ గణేష్, దుమ్మరి కృష్ణమూర్తి, గూడపు దేవరాజు, కంబిడి జనార్దన్ రావు, కె కృష్ణమూర్తి, డి సన్యాసి దేవుడు, మహిళా కార్యకర్తలు తేడా ఈశ్వరమ్మ, బిడ్డ నరసమ్మ, జంపరంగి లక్ష్మి, టి నీలన్న, తేడా గంగరాజు, బిడ్డ సింహాచలం, కంబిడి లక్ష్మి, పాతరి రమణమ్మ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము పెద్దకోట పంచాయతీలో ఈరోజు శ్రీ స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు 102వ పుట్టినరోజు ఈ పెద్దకోటలో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళకి అక్కడ పుట్టినరోజు ఎలా జరుగుతుందో చూపిస్తాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే తెలుగుదేశం 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 ఎన్టీఆర్ అమర రహే, ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. కేక్ కట్ చేసే కార్యక్రమం దగ్గర ఉండండి. ఒకరు ఇటు వచ్చి ఒకరు అటు నిలబడితే చూడండి, అటు చూడండి. కట్ చేయండి. చిన్నది సైడ్ ఇంకా బాగుంటుందిరా. పని చేసింది కేక్ మూసేసి తినిపిస్తుంది. ఈ ఫోటో బాగా టీడీపీ పోస్ట్ సీనియర్ నాయకులు జంపరంగి దేవుడు గారు మాట్లాడండి. జెండాలు ఇప్పేవాళ్ళు కంగారు అయిపోతే లాగా చెడి అండి, ఇలా వస్తాడు బండి శ్రీ నందమూరి తారక రామారావు గారు 102వ పుట్టినరోజు సందర్భాన పెదకోట పంచాయతీ గ్రామంలో జరుపుకుంటున్న పుట్టినరోజు కార్యక్రమం. ఈరోజు తెలుగుదేశం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు 102వ జన్మదినం. ఈ కార్యక్రమం అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ గ్రామంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ మహిళా సభ్యులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందు గురించంటే ఈ మహనీయుడు మరి యుగ పురుషుడు. ఇలాంటి మహనీయులు దేశంలో కొందరు మాత్రమే పుడతారు. ఎన్టీ రామారావు పుట్టినప్పటి నుంచి కూడా అతని పేరు, అతని ప్రతిష్ట ఎప్పుడు దిగజారకుండా, మరి అతని గతంలో ఉద్యోగపరంగా కొన్ని నెలల వరకు చేసి తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి ఈ సినిమా రంగంలో
ఎనలేని సేవలు చేస్తూ మరి అతను ఏ సినిమా తీసినా మరి జనాలకు మరి మెచ్చుకునే రీతిలో ఈయన సినిమాలు తీసి ఉన్నారు. మరి ఈ మహనీయుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలుపెట్టారు. ఈయన వచ్చిన తర్వాత పేదవాడికి 2 రూపాయలకి కిలో బియ్యం, కూడు గూడు బట్ట, ఈ 3 నినాదాలతో ఈ పార్టీ స్థాపించారు. ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో మండల వ్యవస్థ పెట్టారు. ప్రజల వద్దకు పాలన పెట్టాలన్న ఉద్దేశంతో మండల వ్యవస్థ పెట్టడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మరి గ్రామంలో పెత్తందారి పరిపాలన కూడా రద్దు చేసి మున్సిపల్ కర్ణాల వ్యవస్థ రద్దు చేశారు. అలాగే గిరిజన ప్రజలకైతే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇతను వచ్చిన తర్వాతే ఐటీడీ అని మా ట్రైబల్ ఏరియాలో చేపట్టి ఆ రోజుల్లో మరి చాలామందికి మరి టీచర్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇతను సినిమాలు తీసేటప్పుడు కూడా మరి దేశానికి సంబంధించినటువంటి మరి చాలా మరి ఎంతో ప్రాధాన్యంగా కొన్ని పాత్రలు చేశారు. బొబ్బిలి పులి అయితేమి, సర్దార్ పాపారాయుడు అయితేమి, ఇలాంటి సినిమాలు తీసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు 102వ పుట్టినరోజు అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ గ్రామంలో జరుపుకొనుచున్న సందర్భంలో ఆ మహనీయుడు గురించి మనము తెలుసుకోవలసినటువంటి అతను ఒక యుగ పురుషుడు. సినిమా రంగంలో ఒక వెలుగాడు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకి న్యాయం చేసేవాడు. రాజు పేద అను సినిమాలో పేదవాని పాత్ర పోషించాడు. పౌరాణిక సినిమాల్లో రాముడు, కృష్ణుడు, రావణసుడు పాత్ర, సర్దారు పాపారాయుడు, బొబ్బిలి పులి, అల్లూరి సీతారామరాజు, ఇక ఎన్నెన్నో పాత్రలు చేశాడు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఆ రోజుల్లో పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే సంక్షేమ పథకాలు పెట్టాడు. ప్రజల వద్దకు పాలన రావాలని మండల వ్యవస్థ ఏర్పాటు చేశాడు. పెత్తందారుల పరిపాలన ఉండకూడదని దాన్ని రద్దు చేశాడు. మున్సిపల్ కర్ణాల వ్యవస్థ రద్దు చేశాడు. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదము తీసుకొచ్చాడు. తెలుగింటి ఆడపడుసులకి ఆస్తి సమాన హక్కు కల్పించాడు. నాయకుడు ప్రజలచే ఎన్నుకోబడాలి, ప్రజా పరిపాలన రావాలని కోరాడు. ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించేటప్పటికి ఆయన నినాదము ఈ రీతిలో ఉండేది: తెలుగు ఘనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభివందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతుంటే చూసి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా అట్టడుగున తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడపడుసులు అన్యాయం అవుతుంటే కొరిమి పట్టలేక రాజకీయ బహిష్టమై, వ్యాపారార్థమై, దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతుంటే
గుండె బద్దలై మనసు వికలమై కొరి పట్టలేక మీకోసం వచ్చాము ఈ తెలుగుదేశం. ఇంకా డ్రింక్ కావాలి. శ్రామికుడు చెమటల్లో నుంచి కార్మికుడు కరిగిన కండరాల నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్థుల అక్రందంలో నుంచి పుట్టింది మీ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది మీ తెలుగుదేశం అనే నినాదం ఆనాడు ఎన్టీ రామారావు జనంలోకి వెళ్ళి ఆ రకంగా ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ రీతిలో జనాల దగ్గరికి వెళ్ళి దీన్ని ఇంకా బలపరచడానికి ఎన్నో విధానాలు తీసుకొచ్చి మన గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన ఐటీడీఏ పరిధిలో అయితే మన గిరిజనులకు ఐటీడీఏ పెట్టాలన్న ఉద్దేశంతోనే కంపల్సరిగా ట్రైబల్ ఏరియాలో ఐటీడీఏలు పెట్టి ఆ ఐటీడీఏ పరిధిలో మరి గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తూ గిరిజనులకి 100% ఉద్యోగాలు కల్పిస్తూ గిరిజనులకు ఎంతో మరి చేసినటువంటి ఈ తెలుగుదేశం వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారికి జోహర్లు జోహర్లు జోహర్లు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేశు, జై లోకేశు. థ్యాంక్ యూ. ఇది అలా ఉంచి ఇందరికి కొద్ది కట్ చేసి ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేయరా.